రౌడీలు లక్ష్మితో మీరు కనుక మాతో కబడ్డీ ఆడి గెలిస్తే మీ ల్యాండ్ జోలికి రాకుండా వెళ్ళిపోతాము, అలా కాదని మేము గెలిస్తే మీ ల్యాండ్ అంతా కూడా మాకు రాసివ్వాలి అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. ఇక దాంతో జాను మా అక్కతో పెట్టుకుంటే మీరు అయిపోయినట్టే, మా అక్క గురించి తెలియక మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, ఈ ఛాలెంజ్కి మేము సిద్ధమే అని చెప్పి అంటూ ఉంటుంది. తొందరపడి అనవసరమైన ఓవర్ యాక్షన్ చేస్తున్నామని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మా అక్క గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు అత్తయ్య గారు, మా అక్కతో పెట్టుకుంటే వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, ఈరోజు మా అక్క తడాక ఏంటో చూద్దరు కానీ రండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి, మిత్ర, జాను, వివేక్ వీళ్ళంతా ఒక టీంలో ఆడుతూ ఉంటారు. మరో పక్క రౌడీలు అంతా కూడా ఒక టీంగా చేరి ఆడుతూ ఉంటారు. ఇక అప్పుడు ముందుగా లక్ష్మి వాళ్ళ టీం గెలుస్తూ ఉంటుంది. ఇక దాంతో జాను చూసారా మా అక్క తడాక ఏంటో అని చెప్పి రండి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మనీషా దేవియానితో ఆంటీ ఈ కాంపిటీషన్ లక్ష్మికి రౌడీలకు మధ్య కదా, మరి మనం ఎందుకు లక్ష్మి టీంలో ఉండి తనకు హెల్ప్ చేయాలి, మనం కూడా తనకి ఫేవర్గా ఉన్నట్టుగా నటిస్తూనే అవుట్ అవుదాము, లక్ష్మిని ఓడిద్దాము, అప్పుడు లక్ష్మి ల్యాండ్ అంతా కూడా వాళ్ళు లాగేసుకుంటారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అవును మనీషా నువ్వు అన్నది నిజమే, వాళ్ళ ల్యాండ్ పోతే మనకేంటి, ఆ ల్యాండ్ ఉంది కాబట్టి కదా ఊర్లో వాళ్ళందరూ కూడా దాన్ని ఒక దేవతలాగా చూస్తున్నారు, ఆ ల్యాండ్ దాన్ని చేయి జారిపోయేలాగా చేస్తే అప్పుడు అది ఊర్లో అందరి ముందలా తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి దేవి అని మనీషా ఇద్దరు కూడా మాట్లాడుకొని కావాలని లక్ష్మీ టీం ఓడిపోయేలాగా చేస్తూ ఉంటారు. మనీషా దేవి అని ఇద్దరు కూడా అలా కబడ్డీ ఆడుతూ అవుట్ అయ్యి వస్తారు. ఏంటి మనీషా మీరు ఏం ఆడుతున్నారు అని చెప్పి మిత్ర మనీషా మీద విరుచుకు పడుతూ ఉంటాడు. సారీ మిత్ర, వాళ్ళని చూసావు కదా ఎలా ఉన్నారో, వాళ్ళని అవుట్ చేయడం నా వల్ల కాలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి వెళ్ళి రౌడీలను అవుట్ చేసి వస్తుంది. ఇక అలా లక్ష్మి రౌడీల టీం మీద గెలుస్తూ ఉండడంతో అప్పుడు రౌడీలంతా కలిసికట్టుగా మిత్ర మీద దాడి చేయాలని అనుకుంటారు. మిత్ర కూతకు వెళ్ళినప్పుడు ఇక అలా మిత్రను గట్టిగా పట్టుకొని మిత్రని పొట్టలో తన్నుతూ ఉంటారు. దాంతో అది చూసి లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమండి అవుట్ అయినా పర్వాలేదు వచ్చేయండి అని చెప్పి మిత్రని పిలుస్తూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం ఎలాగైనా సరే లక్ష్మిని గెలిపించాలన్న పట్టుదలతో రౌడీలతో పోరాడుతూ రౌడీలను అవుట్ చేస్తాడు. ఇక మిత్రకు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. అసలు మీరు మనుషులైనా, కబడ్డీ పేరుతో ఒక మనిషిని ఇంతలా గాయపరుస్తారా, ఆటలో ఇలా గాయపరచడం న్యాయమేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దమ్ము ఉంటే మా మీద గెలిచి చూడండి అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా కూతకు వెళ్ళి ఇక అలా కబడ్డీ కబడ్డీ అంటూ వాళ్ళని అవుట్ చేయడానికి వెళ్తుంది. ఇక రౌడీలు అందరూ కూడా లక్ష్మి కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటారు. అయినప్పటికీ లక్ష్మి ఇక అలా గీతను టచ్ చేసి రౌడీలందరినీ కూడా ఒకేసారి అవుట్ చేస్తుంది. దాంతో లక్ష్మి వాళ్ళ టీం విన్ అవుతుంది. చూసారా మా అక్కతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా ఇంకోసారి ఇలా మీ కష్టార్జితం కాని భూములను సొంతం చేసుకోవాలని చూస్తే మీ అంత చూస్తాను అని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత మిత్రను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లక్ష్మి ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పి అలా మిత్ర మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్రకు ఒక ఫోన్ వస్తుంది. పార్వతి మిత్రకు ఫోన్ చేస్తుంది. ఏమండి నా పేరు పార్వతి, మున్నార్లో 8 సంవత్సరాల క్రితం నాకు పాప పుట్టింది. అప్పుడు పేదరికంలో ఉండడం వల్ల నా పాపను పెంచుకునే స్తోమత లేకపోవడం వల్ల తనని హాస్పిటల్లోనే వదిలేసి వచ్చేసాను. తర్వాత హాస్పిటల్కి వెళ్తే పాప మీ దగ్గర పెరుగుతుందని తెలిసింది. దయచేసి నా పాపను నాకు ఇచ్చేయండి, నా పాప లేకపోతే నేను బతకలేను అని చెప్పి దొంగ పార్వతి మిత్రను బతిమిలాడుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఫోన్ పెట్టేసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇక మనీష మిత్ర వైపు చూస్తూ
దొంగ పార్వతి ఫోన్ చేసినట్టుంది, అందుకే మిత్ర అలా ఉన్నాడు అని చెప్పి దేవయానితో, ఆంటీ ఇప్పుడు చూడండి మన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందో, మిత్ర ఈ దెబ్బకు వైజాగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఖాయం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి మిత్ర దగ్గరికి వచ్చి ఏంటండి ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర పార్వతి ఫోన్ చేసింది, లక్కీ తనకు కావాలని తిరిగి ఇచ్చేయాలని అడుగుతుంది. నేను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా తను నా మాట వినడం లేదు. లక్ష్మి లక్కీ దూరం అయితే నేను తట్టుకోలేను. ఒకప్పుడు నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఈ జీవితాన్ని ముగించేద్దాం అనుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో లక్కీ నా జీవితంలోకి వచ్చింది. తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. అటువంటి నా ప్రాణాన్ని ఎవరు కూడా దూరం చేసినా నేను తట్టుకోలేను. ప్లీజ్ లక్ష్మి, లక్కీ దూరం అవ్వకుండా నువ్వే కాపాడాలి అని చెప్పి మిత్ర ఏడుస్తూ లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. దాంతో లక్ష్మి కూడా మిత్రని హగ్ చేసుకుంటుంది. లక్కీ మన కూతురు, మన కూతుర్ని మన నుండి ఎవరు కూడా దూరం చేయలేరు. అసలు ఇన్నేళ్లకు పాప కావాలంటూ వచ్చిన ఆవిడ లక్కీ నిజమైన కన్నతల్లో లేదో కూడా మనకు తెలీదు. నేనే ఆవిడతో ఒకసారి మాట్లాడతాను ఉండండి అంటూ పార్వతికి ఫోన్ చేస్తుంది. ఇక స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మీరు లక్కీ వాళ్ళ కన్నతల్ల అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే అవునండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. మీరే లక్కీ కన్న తల్లి అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి అని చెప్పి లక్ష్మి అనగానే ఇకప్పుడు పార్వతి కంగారు పడుతూ కన్న తల్లిని అని చెప్పడానికి సాక్ష్యం ఎందుకండి, 8 ఏళ్ల క్రితం మున్నార్లో హాస్పిటల్లో వర్షం పడుతూ ఉండగా నేను నా కూతురికి జన్మనిచ్చాను. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెబుతారు, అంతకు మించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉందా, మీకు డెలివరీ చేసిన డాక్టర్ పేరేంటి, మీరు లక్కీకి జన్మనిచ్చిన వారం ఏంటి అని చెప్పి లక్ష్మి పార్వతిని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. దాంతో పార్వతి కంగారు పడుతూ ఉంటుంది. 8 ఏళ్ల క్రితం డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు ఆ వివరాలేవి నాకు గుర్తులేవు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి సరే మీరు లక్కీ కన్న తల్లి అంటున్నారు కాబట్టి మీకు లక్కీకి DNA టెస్ట్ చేయిస్తాను. ఒకవేళ DNA రిపోర్ట్లో మీరే లక్కీ వల్ల కన్న తల్లి అని వస్తే అప్పుడు మీరు లక్కీని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి DNA టెస్ట్కి మీరు సిద్ధమేనా అంటూ లక్ష్మి అడుగుతుంది. దాంతో దొంగ పార్వతి ఒక్కసారిగా తడబడుతూ ఉంటుంది. ఏంటి DNA టెస్టా అని చెప్పి అలా షాక్ అవుతూ ఉంటే, ఏంటి అంతలా షాక్ అవుతున్నారు అంటే మీరు లక్కీకి కన్న తల్లి కాదన్నమాట, మర్యాదగా నిజం చెప్పు, నీతో ఎవరిదంతా చేయిస్తున్నారు అని చెప్పి లక్ష్మి ఫోన్లో కాబట్టి ఇలా నిలదీసి అడుగుతున్నాను. నువ్వు కనుక నా ఎదురుగా ఉండుంటే ఇలా అబద్ధాలు చెప్పినందుకు నీ 2 చెంపలు కూడా వాయించి పోలీసులకు పట్టించి ఉండేదాన్ని అని లక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో దొంగ పార్వతి ఒక్కసారిగా భయపడిపోయి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత మిత్రతో లక్ష్మి చూశారు కదండి, ఆవిడెవరో కావాలని లక్కీని మన నుండి తీసుకెళ్ళిపోవడానికి అబద్ధాలు చెప్పింది. నిజానికి ఆవిడ లక్కీకి కన్న తల్లి కాదు, కన్న తల్లి అయ్యుంటే DNA టెస్ట్కి ఒప్పుకొని ఉండేది అని చెప్పి లక్ష్మి మిత్రతో అంటూ ఉంటుంది. ఈ జన్మకు లక్కీని మిమ్మల్ని ఎవరు కూడా దూరం చేయలేరు, లక్కీ ఎప్పటికీ మీ కూతురే అని చెప్పి లక్ష్మి మిత్రకు చెబుతూ ఉంటే ఇక మిత్ర ఆనందంగా థ్యాంక్స్ లక్ష్మి, నా కూతురు నా నుండి దూరం అవ్వకుండా కాపాడావు అని చెప్పి మిత్ర లక్ష్మిని మరొకసారి హగ్ చేసుకుంటాడు. ఇక అలా ఊర్లో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇదంతా చూస్తున్న మనీష ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.